హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మాస్ గార్డెన్ వరల్డ్. నేను మెహిమ. మనము కేరళ స్పెషల్ డిష్ అండి. ఇది చాలా చాలా టేస్ట్గా ఉంటుంది, ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. పిల్లలు కేక్ లాగా ఫీల్ అయ్యి తినేస్తారనమాట. మనము ఇది బియ్యం పిండితో చేస్తాం కదా, చాలా ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా బలం ఉంటుంది. మనము దీనిలో ఓన్లీ రెగ్యులర్గా యూస్ చేసే ఐటమ్స్తోనే సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్లో చాలా బాగుంటుంది, చేసేసుకోవచ్చు. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం రండి. ప్రతి ఒక్కళ్ళు కూడా మన వీడియో లాస్ట్ వరకు చూడండి, ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే మన ఛానల్ని చేయండి. ముందుగా 2 గ్లాసులు బియ్యం అయితే నానబెట్టేసుకోండి. 2 గ్లాసులు బియ్యము ఒక 5-6 గంటల పాటు నానబెట్టుకోవాలి. టైం లేని వాళ్ళు వేడి నీళ్ళు పోసుకొని ఒక 2 గంటల పాటు నానబెట్టుకోండి అనమాట. నానబెట్టుకున్న తర్వాత ఇది మిక్సీ జార్లో వేసేసుకొని ఒక చిన్న ముక్క కొబ్బరి ముక్క వేసుకుంటే మనకి ఇది టేస్ట్ అనేది బాగుంటుంది. రుచికి మనకి మంచిగా రావాలంటే యాలకులు 3 కానీ 4 కానీ వేసుకోండి. యాలకులు అనేవి మనము సపరేట్గా కొట్టి వేయకుండా ఇలా వేసేసుకోవచ్చు. పిండితో పాటు వేసేసిన తర్వాత ఇప్పుడు చూపించాను కదా, ఆ కప్ తోటి బెల్లము వేసుకున్నాము 2 గ్లాసులకి. ఒక చిన్న కప్పు వాటర్ వేసుకోవాలి, కప్పులో సగం వాటర్ అనమాట. దీన్ని కరగబెడితే చాలు, ఎటువంటి పాకము కూడా రావాల్సిన అవసరం లేదు. ఇది చల్లారాలి, పక్కన పెట్టేసుకునండి. ఆ తర్వాత మనము ఈ కొబ్బరి, ఎండు కొబ్బరి కానీ పచ్చి కొబ్బరి కానీ ఏది అవైలబుల్గా ఉంటే అది తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకున్న తర్వాత స్టవ్ మీద ఒక కుక్కర్ పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని దానిలో ఒక 4-5 స్పూన్లు నెయ్యి వేసుకొని తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఈ కొబ్బరి ముక్కలు ఉన్నాయి కదా, అవి కూడా వేసేసుకోవాలి. ముందుగా మిక్సీ జార్లో వేసుకున్నది మిశ్రమాన్ని దీనిలోకి తీసుకున్నాను అనమాట. కన్సిస్టెన్సీ అనేది కొంచెం పలుచగానే ఉండాలి. ఇప్పుడు మనము ఇది పాకం చల్లారింది కదా, ఏదైనా డస్ట్ పార్టికల్స్ ఉంటాయి అన్నమాట, వడకొట్టేసుకొని దీనిలో వేసేసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసేసుకున్న తర్వాత ఇది బాగా బెల్లము ఈ పిండి కూడా కలిసే వరకు కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత దీనిలో ఒక పించ్ ఆఫ్ తినే సోడా, అదే బేకింగ్ సోడా అంటారు కదా, అవి వేసుకోవాలన్నమాట. ఓన్లీ ఒక చిన్న పించ్ వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ కొబ్బరి ముక్కలు వేగినాయి కదా నెయ్యాను, దానిలో ఈ పిండి అనేది యాడ్ చేసేసుకోవాలి. యాడ్ చేసేసుకుని మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 2 నిమిషాలు, బాగా సిమ్లో పెట్టుకొని ఒక 10 నిమిషాలు ఉడకబెట్టేసుకుంటే మనకి ఇది చాలా బాగా చక్కగా రెడీ అయిపోతుంది. కేక్ లాగా ఉంటుంది. పెద్ద మొత్తంలో చేసుకుంటే బాగా హైట్గా వచ్చి పొంగుతుంది అనమాట. నేను ఓన్లీ వీడియో కోసం కొంచెమే చేశాను, 2 గ్లాసులు రైస్ చిన్న గ్లాస్తో. మీరు కొంచెం ఎక్కువ వేసుకొని చేసుకుంటే పిల్లలు కేక్ లాగా ఫీల్ అయ్యి చాలా ఇష్టంగా తింటారు. ఎటువంటి బేకింగ్ సోడా అది అంతా వేయలేదు కదా, నెయ్యితోటే కదా, బెల్లమే కదా, చాలా ఆరోగ్యానికి బలంగా ఉంటుంది. తినగానే మనకి ఫిల్ అయిపోయినట్టుగా చక్కగా ఉంటుంది. కేక్ లా ఉంది, అచ్చం చాలా టేస్ట్గా ఉంది. తప్పకుండా ఈ డిష్ని ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియచేసి మీరు కూడా ట్రై చేస్తున్నారో లేదో మనకి ఒక లైక్ అయితే ఇవ్వండి. ఒక ఎంకరేజ్మెంట్గా ఉంటుంది వీడియోలు చేయడానికి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.